ఆప్కి అదాలత్లో ఢిల్లీ ముఖ్యమంత్రి అయిన అరవింద్ కేజ్రీవాల్ గారి మీదున్న ఆరోపణ, ఈయన ఇచ్చిన మాటని అస్సలు నిలబెట్టుకోలేదు. అరవింద్ గారు, అమిత్ షా గారు ప్రతిరోజు ప్రజలకి ఏం చెప్తున్నారంటే అరవింద్ కేజ్రీవాల్ గారు చేసే పనులని కేవలం అడ్వర్టైజ్మెంట్లోనే తెలుస్తున్నాయన్నారు. నిజంగానే ఏవి చేయలేదు, 70 వాగ్దానాలు ఒకటి కూడా చేయలేదన్నారు. లేదు, నేను అన్ని వాగ్దానాలు నెరవేర్చాను. స్కూల్స్ని బాగు చేస్తానని చెప్పాను, వాటిని బాగు చేశాను. హాస్పిటల్స్ని బాగు చేస్తానని చెప్పాను, వాటిని బాగు చేశాను. నేను ఈబీ బిల్ని సగానికి తగ్గిస్తానని చెప్పాను, ఇప్పుడు ఉచితంగానే ఇస్తున్నాను. నీళ్లు 20 లీటర్లు ఫ్రీగా ఇస్తానని చెప్పాను, అది కూడా ఇస్తున్నాను. ఆ తర్వాత రోడ్లు, కాలువలు, ఇలా ఎన్ని వాగ్దానాలు ఇచ్చానో దాదాపుగా అన్నిటినీ నెరవేర్చాను. చూడండి, ఇది 2015 మేనిఫెస్ట్ మీరిచ్చింది కూడా నా దగ్గర ఉంది. ఇందులో ఏం రాశారంటే 500 కొత్త స్కూల్స్ కట్టబడతాయని చెప్పారు. సో అమిత్ షా గారు ఏమడుగుతున్నారంటే ఆ కొత్త స్కూల్స్ ఎక్కడున్నాయి, అడ్రస్ ఇవ్వండి అని అంటున్నారు. నేను అమిత్ షాని మీ ప్రోగ్రాం ద్వారా ఆహ్వానించాలనుకుంటున్నాను. ఆయన నాతో రానివ్వండి. నేను ఇంతకు ముందే చెప్పాను, మీరు నాతో వస్తే నేను స్కూల్ చూపిస్తాను అని. ఇప్పుడేమో 2 విషయాలు జరిగాయి. మొదటిది, కొత్త స్కూల్స్ ఎన్నో నిర్మించబడ్డాయి, కానీ వాటికి స్థల సమస్యలు కూడా ఎదురయ్యాయి. అందువల్ల ఎగ్జిస్టింగ్ స్కూల్స్లో ఖాళీ ప్రదేశాలు ఎక్కువగా ఉన్నాయి. వాటిలో మేం కొత్త బిల్డింగ్స్ ఎన్నో కట్టాం. సో ప్రస్తుతం చెప్పాలంటే ఢిల్లీలో 1024 స్కూల్స్ ఉన్నాయి. ఈ 1024 స్కూల్స్లో మొత్తం కలిపితే 17,000 రూమ్స్ ఉన్నాయి. నేను ఢిల్లీలో ప్రస్తుతం ఉన్న స్కూల్స్లో 22,000 రూమ్స్ని యాడ్ చేశాను. 70 సంవత్సరాల్లో 17,000 రూమ్సే కట్టబడ్డాయి ఈ 1000 స్కూల్స్లో. మేము దాదాపుగా 22,000 వరకు వాటిని పెంచాం. దాదాపుగా 1000 స్కూల్స్ కెపాసిటీని నేను పెంచాను. అందుకు తగ్గట్టుగా పిల్లలు వాటిల్లో చేరి చదువుకోవచ్చు. నేను కొత్త స్కూల్స్ నిర్మించాను, అలాగే ఎగ్జిస్టింగ్ స్కూల్స్లో కెపాసిటీని కూడా పెంచడం జరిగింది. కాంగ్రెస్కి చెందిన సుభాష్ చోప్రా గారు ఏమన్నారంటే 15 ఏళ్లు షీలా మేడం గారు సీఎంగా ఉన్నారు, ఆవిడ స్కూల్ కట్టారు, ఆవిడ కట్టిన స్కూల్స్కి సున్నం కట్టి మీ ఖాతాలో వేసుకున్నారన్నారు. అటువంటిదే లేదు, 17,000 పాత ఉన్నాయి. నేను మీకు డేటా ఇస్తాను. గత 5 ఏళ్లలో 22,000 నిర్మించబడ్డాయి. సో ఇప్పుడు టోటల్ 17, 22. మీరు కొత్తగా కట్టినట్టుగా అమిత్ షా గారు అప్లోడ్ చేశారు కదా సోషల్ మీడియాలో. అవును, ఆయన చాలా పెద్ద తప్పు చేశారు. నేను ఆయనతో చెప్పాను, నాతో రండి, మీకు నేను స్కూల్స్ చూపిస్తాను అని. ఆయన నాతో రాలేదు. ఆయన ఏం చేశారంటే 7 ఎంపీస్ని పంపించారు. ఆ 7 ఎంపీస్ మా 1024 స్కూల్స్ని పూర్తిగా పరిశోధించిన తర్వాత ఏం చెప్పారంటే అన్ని స్కూల్స్ బాగున్నాయి, 8 స్కూల్స్లోనే లోపాలున్నాయని. ఆ 8 స్కూల్స్ వీడియోస్ తీసుకువెళ్లి వాటితో వాళ్ళు ఆడుకున్నారు. అంటే ఇప్పుడొక నిర్మాణం ఉందనుకోండి, దాన్ని డెమాలిష్ చేసి మేం కొత్త బిల్డింగ్ని నిర్మించాం. అప్పుడది కొత్త బిల్డింగ్ అవుతుంది. పిల్లలందరూ అక్కడికి షిఫ్ట్ అయిపోయారు. ఆ తర్వాత ఈ బిల్డింగ్ని డెమాలిష్ చేశాం. ఈ విరిగిపోయిన బిల్డింగ్ మీదకి బుల్డోజర్ నెక్కించాం. ఇటువంటి 8 స్కూల్స్ ఫొటోస్ తీసుకువెళ్లి అక్కడ చూపించారు. ఇవే ఆ స్కూల్స్ అని. ఇది నేను చెప్పలేదు. మరుసటి రోజు అందరి విలేకరులు, మీడియా వాళ్ళు దాన్ని పరిశోధించి ఆ తర్వాత ఫుల్ పేజీలో వచ్చింది. ఈ వీడియో వేశారు, దాని వాస్తవం ఇది, ఈ వీడియో వేశారు, దీని వాస్తవం ఇది. కానీ మనోజ్ తివారీ గారు ఒక వీడియో చూపించారు. అందులో పిల్లలు ఏమన్నారంటే ఇక్కడికి టీచర్స్ రావట్లేదు, 2-3 గంటలే పాఠాలు నేర్పిస్తున్నారని చెప్పారు వాళ్ళు. అలాంటివి కొన్ని స్కూల్స్ ఉండుండొచ్చు. అక్కడ కొంతమంది టీచర్స్ తక్కువగా ఉన్నారు, నేను ఒప్పుకుంటాను. అంత పెద్ద స్కేల్స్లో ఎన్నో రూమ్స్ నిర్మించబడ్డాయి. నాకు తెలిసి 5,000 నుంచి 6,000 ఉపాధ్యాయుల కొరత ఉంది. ఆ ఖాళీలు కూడా త్వరలోనే పూరిస్తాం. ఇంకొక ఆరోపణ ఏంటంటే ఢిల్లీలో మీరు 1000 స్కూల్ బస్సులు వస్తాయని చెప్పారు. వాళ్ళేమంటారు? అవును, బస్సులో సంగతి పక్కన పెట్టండి, 1000 బస్సులు పైగా తగ్గాయి. అదేం కాదు, 5,000 బస్సులు వస్తాయని చెప్పాను. బస్సులో కొంచెం ప్రాబ్లం వచ్చింది. 3 ఏళ్ల క్రితం మేము బస్సెస్ని ప్రొక్యూర్ చేయబోతున్నప్పుడు ఎవరో ఒకరు ఢిల్లీ హైకోర్టుకు వెళ్లి మా వర్క్ ఆర్డర్ మీద స్టే తెచ్చుకున్నారు. ఆ తర్వాత స్టేని సుప్రీంకోర్టులో వెకేట్ చేయించడానికి 2.5 ఏళ్లు పట్టింది. ఇప్పుడు బస్సులు రావడం మొదలైంది. 4,000 కొత్త బస్సుల కోసం ఆర్డర్స్ ఇచ్చేశాం. మీరు రోజు పేపర్స్లో చదివే ఉంటారు, 100 నుంచి 150 బస్సుల వరకు వస్తూనే ఉన్నాయి. ఎలక్షన్స్ రావడం వల్ల బస్సులు కూడా వస్తాయా? లేదా? అదేం కాదు, ఇదొక కోఇన్సిడెన్స్. వచ్చే 3-4 నెలల్లోగా 3,000 బస్సులు వచ్చేస్తాయి. మీరు చేసిన ఇంకొక వాగ్దానం, దాని గురించి జేపీ నడ్డా, బీజేపీ పార్టీలో ఇప్పుడైన కొత్త నాయకుడు, ఆయన ఏమన్నారంటే ఢిల్లీలో 20,000 బెడ్లు హాస్పిటల్స్కి ఇస్తామని మీరు వాగ్దానం చేశారు. కానీ 5 ఏళ్లలో 200 బెడ్లు తగ్గిపోయాయని చెప్తున్నారు. లేదు, ఆయన తప్పుగా చెప్తున్నారు. యాక్చువల్గా అదేమిటంటే వాళ్ళు ఏ విషయంలోనైనా తప్పుగా చెప్తారు. వాళ్ళిచ్చే డేటాని మీరు నమ్మకండి. నేనేమనుకుంటానంటే వాళ్ళు లెక్క పెట్టుకుని మరి వచ్చుంటారు. లెక్క పెట్టడం కాదు, వాళ్ళు అబద్ధం చెప్తున్నారు.
వాళ్ళు ఏమంటున్నారంటే అబద్ధవాడలో కేజ్రీవాల్ గారు ముందుంటారంటున్నారు. సరే, నేను మిమ్మల్ని ఇన్వైట్ చేస్తున్నాను. మీరు మీ ఛానల్ ద్వారా అమిత్ షా గారికి కూడా తెలియపరచండి. మీరు, నేను, అమిత్ షా ముగ్గురం స్కూల్స్కు వెళ్దాం. ఆ స్కూల్స్లో ఏ స్థాయిలో విద్యా విప్లవం వచ్చిందంటే దాన్ని ప్రపంచమంతా చూస్తోంది. ఈరోజు ఢిల్లీ స్కూల్స్లో ఏర్పడిన మార్పులు అనేవి అవి దేశానికి కానివ్వండి, లోకానికి కానివ్వండి ఒక కేస్ స్టడీగా ఉంటాయి. ఢిల్లీలో హెల్త్ సెక్టర్లో రీఫార్మ్స్ వచ్చాయి. ఎన్నో మొహల్లా క్లినిక్స్ కూడా వచ్చాయి. ఆ మొహల్లా క్లినిక్స్ని చూడడం కోసం కాఫీ అనాన్ వచ్చారు ఇండియాకి. నార్వేకి చెందిన ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ కూడా వాటిని చూడడానికి వచ్చారు. యుఎన్ వాళ్ళు ఏం చెప్పారంటే ఈ మొహల్లా క్లినిక్ మోడల్ చాలా అద్భుతంగా ఉంది అని లోకం అంతా ప్రశంసిస్తోంది. మొత్తం 2,000 కోట్ల మంది ప్రజలకు అందులో ట్రీట్మెంట్ ఇవ్వబడుతోంది. అంటే 2,000 కోట్ల పేషెంట్స్. ఇప్పటి వరకు 5 కోట్ల మంది ట్రీట్మెంట్ తీసుకున్నారు అక్కడ. సో మంచి విషయాలు జరుగుతున్నాయి. దాని వీడియో కూడా నడ్డా గారు సోషల్ మీడియాలో అది కూడా అప్లోడ్ చేశారు. తప్పే. ఆయన కూడా చిలిపితనం మొహల్లా చేశారు. క్లినిక్ చాలా అన్హైజీనిక్ గా ఉంది, దాని దగ్గరికి వెళ్ళి యూరినేట్ చేస్తున్నారు, కంపు కొడుతుందని అన్నారు ఆయన. ఆయన ఏం చేశారంటే 1-2 సంవత్సరాల క్రితం మొహల్లా క్లినిక్ నిర్మించబడి సిద్ధంగా ఉంది. కానీ డాక్టర్స్ ని అపాయింట్ చేయలేదు. వాళ్ళని అపాయింట్ చేయడానికి 6-7 మంత్స్ పట్టింది. అంతవరకు అది ఖాళీగానే ఉంది. ఆ తర్వాత డాక్టర్స్ అందరినీ అపాయింట్ చేసిన తరువాత డాక్టర్స్ అందరూ రావడం మొదలుపెట్టారు. రీఫర్బిష్ చేసాం, ఇప్పుడు బానే ఉంది. కానీ నడ్డా గారు ఇంతకుముందు హెల్త్ మినిస్టర్ గా ఉన్నారు. అయినా కూడా ఇలా మాట్లాడుతున్నారు. ఆయన ట్వీట్లో ఏం రాశారంటే ఢిల్లీలో ఉన్న హాస్పిటల్స్ లో సిటీ స్కాన్ మెషిన్స్ ఉండట్లేదు, ఎక్స్రే మెషిన్లు ఉండట్లేదు, ఆపరేషన్ జరగట్లేదు, మందులు మాత్రలు ఇవ్వట్లేదు, బ్యాండేజ్లు కూడా లేవు. ఎందుకు హాస్పిటల్స్? మీరు నాతో రండి, నేను మీకు చూపిస్తాను. ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం వారి హాస్పిటల్స్ ఉన్నాయి, రాష్ట్ర ప్రభుత్వం హాస్పిటల్స్ ఉన్నాయి. రెండిటి మధ్య తేడా ఉంది. మీరు ఎలా కనిపెడతారు ఇది సెంట్రల్, ఇది స్టేట్ గవర్నమెంట్దని? మీరు ఏ హాస్పిటల్కైనా వెళ్ళండి, ఆ హాస్పిటల్లో అన్నీ ఫ్రీగా ఉంటే, ట్రీట్మెంటు, టెస్ట్లు, మందులు అవి కూడా ఫ్రీగా ఇస్తే, కిటికీలన్నీ తెరిచి ఉంటే అది ఢిల్లీ గవర్నమెంట్ హాస్పిటల్ అని తెలుసుకోండి. ఒకవేళ మీరు వెళ్ళిన హాస్పిటల్లో డబ్బు చెల్లించాల్సి వస్తే, ట్రీట్మెంట్కి, టెస్టులకి, మందులకి కిటికీలు తెరవలేదంటే అప్పుడు అది సెంట్రల్ గవర్నమెంట్ అని తెలుసుకోండి. కొంతమంది ఏమన్నారంటే ఆ హాస్పిటల్స్కి వెళ్తే అక్కడున్న డాక్టర్స్ మందులు లేవని అంటున్నారట. లేదు, అవకాశమే లేదు. నేను పర్సనల్గా యాజ్ ఎ చీఫ్ మినిస్టర్ ప్రతి మండే 11 o'clockకి ఢిల్లీ గవర్నమెంట్కి చెందిన హాస్పిటల్కి సంబంధించిన మెడికల్ రిపోర్ట్, ఏ హాస్పిటల్లో ఏ మందులు ఎక్కడ అవైలబుల్గా లేవో వాటి గురించి నేను ఎంతో వివరంగా తెలుసుకుంటూ ఉంటాను. సరే, మీ మేనిఫెస్టోలో ఒక వాగ్దానం ఉంది, అది ఎలక్ట్రిసిటీ గురించి. నేను చదివాను. ఇందులో మీరు ఏం రాశారంటే ఆమ్ ఆద్మీ పార్టీ పవర్లోకి వస్తే అందరి కరెంటు బిల్లు కూడా సగానికి సగం తగ్గిపోతుంది. ఇప్పుడు ఫ్రీ అయిపోయింది కదా, ఎవరెవరికి ఫ్రీగా వస్తోంది? ఈబీ ఫ్రీ అయిపోయింది. అందరికా? కాదు, 200 యూనిట్లు ఫ్రీగా ఇస్తున్నాం. ఈ రోజు ఢిల్లీలో ఇంచుమించుగా 72% మంది ప్రజలకి ఈబీ బిల్ ఫ్రీగా వస్తుంది. అంటే మనోజ్ తివారీ గారు వచ్చినప్పుడు ఈ బిల్ ఇచ్చెళ్లారు. ఆయన దగ్గర చాలా ఉన్నాయి, నేను 2 తీసుకున్నాను. 35 యూనిట్ల ఈబీ బిల్లు, దానికి 40 రూపాయలు బిల్ వచ్చింది. ఇది డూప్లికేట్ అయ్యే అవకాశం లేదు, ఎందుకంటే వెనకాల మీ ఫోటో కూడా ఉంది. రెండో దాంట్లో వెనకాల మీ ఫోటో అతికించారు. అవునా? ఇందులో ఖచ్చితంగా ఏదో ఒక లోపం ఉండుంటుంది. అదర్వైజ్ ఇక్కడున్న వాళ్ళందరూ అందుకు సాక్షులుగా ఉంటారు. 0 బిల్ రావడానికి ప్రజలే సాక్ష్యం. దీన్ని నేను చెక్ చేస్తాను. మీరు ఫోటో కాపీ ఇస్తే దీన్ని నేను చెక్ చేసి చూస్తాను. ఇలాంటి బిల్స్ చాలా ఉన్నాయి. ఆయన ఇన్ని బిల్స్ తీసుకొచ్చారు, అందులోంచి 2 మాత్రమే నేను తీసుకున్నాను. లేదంటే ఇది ఒక సిరీస్లో ఏదైనా అబ్రివేషన్ జరుగుండొచ్చు. నేను ఇది మీకు పంపిస్తాను. ఇప్పుడు మనం నీళ్ల విషయానికి వద్దాం. మీరు అందరికీ ఉచితంగా నీళ్లు వస్తాయన్నారు, కానీ అది అందరికీ దొరకలేదు. 20,000 లీటర్ల వరకు వాటర్ ఫ్రీ. ఇప్పుడు ఆ నీళ్ల గురించి అమిత్ షా గారు ఏమన్నారో తెలుసా మీకు? ఏంటి? 31 నగరాల్లో నీళ్ల శాంపిల్స్ తీసుకున్నారు, అందులో చాలా మురిగ్గా ఉన్న నీళ్లు ఢిల్లీ నీళ్లే అని చెప్పారు. ఇది నేను టేక్ ఓవర్ చేసేటప్పటికీ ఢిల్లీలో వాటర్ సెక్టర్ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. 70 సంవత్సరాల్లో వాళ్ళు సముద్ర దళాన్ని మార్చేశారు. ఎక్కడెక్కడ కుళ్ళు నీళ్లు వస్తున్నాయో ఆ లిస్ట్ రెడీ చేయమని మేం చెప్పాం. 2,300 భాగాలు వచ్చాయి, 2,300. అక్కడ కుళ్ళు నీళ్లు వస్తున్నాయి. కొన్ని చోట్ల సీవర్తో మిక్స్ అవుతున్నాయి, కొన్ని చోట్ల వాటర్ పైపులు లీక్ అవుతున్నాయి, కొన్ని చోట్లేమో లో ప్రెషర్.
మేము 2300 కంటే అన్నిటినీ కూడా బాగు చేశాం. పైప్ లైన్స్ కూడా బాగు చేశాం. ఇప్పుడు కేవలం 100 మాత్రమే మిగిలున్నాయి. అక్కడే కాస్త మురికి నీళ్లు వస్తున్నాయి. వాటిని కూడా కొద్ది కొద్దిగా సరిచేసుకుంటూ వస్తున్నాం. వాటి స్టేటస్ కూడా నా దగ్గరుంది. ఈ 1-1.5 సంవత్సరంలోగా అవన్నీ కూడా సరిచేయబడతాయి. ఆ తర్వాత ఢిల్లీ అంతా స్వచ్ఛమైన నీరే లభిస్తుంది. వాళ్ళు ఏం చేశారంటే మొత్తం ఢిల్లీలో వాళ్ళు కేవలం 11 శాంపిల్సే తీసుకున్నారు. ఆ 11 శాంపిల్స్ని ఎక్కడెక్కడ మురికి నీరు వస్తుందో అక్కడికి వెళ్ళి తీసుకుంటే అప్పుడు ఇలాగే అవుతుంది. స్కార్ క్రియేట్ చేస్తున్నారు. మీ మేనిఫెస్టోలో మీరది వాగ్దానం చేశారు. 5 సంవత్సరాల్లో అందరికీ 24 గంటలు నీళ్లు రాకపోతే ఒక్కొక్కళ్ళ ఇంట్లో కొళాయిలో 2 గంటల సేపు నీళ్లు వస్తాయి. అది కూడా స్వచ్ఛమైన నీళ్లు. 2 గంటల సేపు వస్తున్నాయి. స్వచ్ఛమైన నీరు అంటే 2300 వరకు అలా ఉండేది. ఇప్పుడు 100 వరకు అలా ఉంది. వాటిని కూడా ఓ సంవత్సరంన్నరలో బాగు చేస్తాం. వాళ్లే నాశనం చేశారని మీరు చెప్తున్నారు. నేను అమిత్ షా గారి స్పీచ్ విన్నాను. ఆయన నాశనం అయిపోయిన దాని గురించి చెప్పారు. ఆయన ఏమన్నారంటే ఢిల్లీ జల్ బోర్డులో ఇంతకు ముందు 22 కోట్ల నష్టం జరిగిందని చెప్పారు. కానీ అరవింద్ కేజ్రీవాల్ గారు చైర్మన్ అయిన తర్వాత 800 కోట్ల నష్టం అని ఈ చెప్పారు. ఫిగర్లన్నీ ఎలా పడుతున్నారో తెలియడం లేదు. వాళ్ళు చెప్పే ఫిగర్స్ అన్నీ ఆ దేవుడికే తెలియాలి. వాళ్ళు చెప్పేవన్నీ మీరు నమ్మకండి. బీజేపీ అనేది ఒక అబద్ధాల ఫ్యాక్టరీ. మీరు ఢిల్లీ మొత్తానికి 10 నుంచి 15 లక్షల సీసీటీవీ కెమెరాలు ఫిక్స్ చేస్తానని చెప్పారా లేదా చెప్పండి. నేను మొత్తం ఢిల్లీలో సీసీటీవీ కెమెరాస్ ఫిక్స్ చేస్తానని చెప్పాను. సీసీటీవీ ఫిక్స్ చేయడం మొదలు పెట్టారు. 1.5 లక్ష కెమెరాలు ఫిక్స్ చేశారు. ఇంకో 1.5 లక్ష ఫిక్స్ చేస్తున్నారు. టోటల్ 3 లక్షల ఆర్డర్ ఫినిష్ అయిపోయాయి. కానీ నేను నెంబర్స్ లెక్కను బట్టి వెళ్ళలేదు. ఢిల్లీలో ప్రతి మూల సీసీటీవీ కెమెరాని ఫిక్స్ చేయడానికి 30 లక్షల కెమెరాలు అవసరమైనా నేను ఫిక్స్ చేస్తాను. కానీ ప్రతి చోట కెమెరాలు మాత్రం ఉండి తీరాలి. అలాగే ఇంకొక మంచి విషయం ఏమిటంటే ఎక్కడెక్కడ సీసీటీవీ కెమెరాస్ ఫిక్స్ చేయబడ్డాయో అక్కడ క్రైమ్ రేట్స్ ఎంతగానో తగ్గాయి. అలాగే ఇంకా నేను ఎన్నో విషయాలు కూడా విన్నాను. నియోజకవర్గంలో కొంతమంది చెప్తుంటే విన్నాను. వాళ్ల ఏరియాలో కుర్రాళ్లు తాగి ఎంతో గొడవ పడుతూ ఉండేవారట. అవన్నీ సీసీటీవీస్ ఫిక్స్ చేసిన తర్వాత తగ్గిపోయాయి. పేక అడ్డం ఆగిపోయింది. ఈ విధంగా ఎన్నో ఇన్సిడెంట్స్ గురించి చెప్పొచ్చు. కానీ ఇవాళ నేను బీజేపీ లీడర్ స్పీచ్ విన్నాను. వాళ్ళేమంటున్నారంటే 1,50,000 కెమెరాల గురించి మీరు చెప్తున్నారు కదా, అందులో 1,25,000 మోడీ గారు పెట్టిన వేటగా. అంటే వీళ్ళింతకీ చెప్పేదేమిటంటే ఏ విషయానికైనా వాళ్ళు క్రెడిట్ తీసుకుపోతారు. నేను మీకు ఎగ్జాంపుల్కి ఒక విషయం చెప్తాను. కొద్ది రోజుల క్రితం ఏమైందంటే అమిత్ షా లాజ్పత్ నగరానికి వచ్చారు. లాజ్పత్ నగర్ స్టేజ్ మీదకి ఎక్కి చెప్పారు. కేజ్రీవాల్ చెప్పారు, నేను ఢిల్లీలో సీసీటీవీ కెమెరాస్ని ఫిక్స్ చేస్తాను. మీరు చెప్పినట్టు 15 లక్షల కెమెరాస్ ఫిక్స్ చేస్తాను. నేను టార్చ్ వేసుకుని వెతికాను, ఒక కెమెరా కూడా కనిపించలేదు అన్నారు. కానీ 1,50,000 కెమెరాస్ ఫిక్స్ చేశాం. మీ ఇంటి పక్కన కెమెరాస్ ఫిక్స్ అయ్యాయా? విన్నర్గా సీసీటీవీ కెమెరాస్ ఫిక్స్ అయ్యాయి. 1.5 లక్ష ఫిక్స్ అయ్యాయి. చోటలో ఫిక్స్ చేశారు, కొన్ని చోట్ల చేయలేదు. 1.5 లక్ష ఫిక్స్ చేశారు. బై ఛాన్స్ వచ్చి చూసారంటే 1 నిమిషం. బై ఛాన్స్ చూసుకుంటే ఆయన ఏ స్టేజ్ మీద నుంచి మాట్లాడారో దాని మీదే 3 కెమెరాస్ ఫిక్స్ అయ్యున్నాయి. అక్కడున్న ఆర్డబ్ల్యూకి కోపం వచ్చి సీసీటీవీ కెమెరాల నుంచి రికార్డ్ చేసి ఆ మర్నాడే దాన్ని అమిత్ షా గారికి పంపించారు. ఏ స్టేజ్ మీద నుంచి మాట్లాడారో దాని పక్కనే కెమెరాస్ ఉన్నాయి. దాని గురించి అన్నారు. మోడీ గారు ఇచ్చిన డబ్బులతో అది చేశారు అంటున్నారు. లేదు, మోదీజీ ఇంతవరకు సీసీటీవీ కెమెరాస్ ఒక్క పైసా కూడా ఇవ్వలేదు. మేము అడుగుతూనే ఉన్నాం. మేము ఢిల్లీలో సీసీటీవీ కెమెరాస్ ఫిక్స్ చేయాలి, నిర్భయ ఫండ్ నుంచి ఇవ్వండి అని. అయినా కూడా ఆయన ఇవ్వలేదు. మేము బస్సెస్లో కెమెరాస్ ఫిక్స్ చేయాలి, నిర్భయ ఫండ్లోంచి ఇవ్వండి అని అడిగాం. అయినా కూడా ఇవ్వలేదు. ₹1 కూడా ఆయన ఇవ్వలేదు. ఒక్క కెమెరా కూడా ఆయన ఫిక్స్ చేయలేదు. కానీ ఇప్పటికీ కాలం ఏం మించిపోలేదు. 3 లక్షలు మేము ఫిక్స్ చేసాం, 3 లక్షలు ఆయన ఫిక్స్ చేయమనండి. అంతా కలిసికట్టుగా పనిచేయాలి. ఢిల్లీ మాకు సొంతమే, ఆయనకి సొంతమే. ఢిల్లీ ప్రతి ఒక్కరిది. ఢిల్లీని బాగు చేయడం అనేది సీసీటీవీ కెమెరాలు ఎన్ని వేయాలనుకున్నారో అది వేయడం కుదరలేదా మీ వల్ల? అబ్బే అది కాదు. మొత్తం ఢిల్లీలో ఎంత అవసరం అవుతోందో 3 లక్షలు అయిపోయాక ఇంకా ఏ భాగాలకు అవసరమో మేము వెళ్లి చూస్తాం. అక్కడ కూడా అవసరం అయితే ఫిక్స్ చేస్తాం. ఈ 10 లక్షలు 15 లక్షల ఫిగర్ ఎక్కడి నుంచి ఆ మాట ఎవరన్నారో ఈ రోజు వరకు నాకు తెలియదు. వెళ్ళి వాళ్ళనే అడగండి. వాళ్ళనే వచ్చేసారి ఈ ప్రోగ్రాంకి రమ్మనమనండి. వాళ్ళు ఇంకొక విషయం కూడా అడిగారు. వైఫై వాగ్దానం చేశారు. నేను కూడా లాస్ట్ ఎలక్షన్ అప్పుడు ఈ వాగ్దానం విన్నాను. ఢిల్లీ మొత్తం వైఫై ఫ్రీగా ఇస్తానన్నారు. ఆ పని మొదలు పెట్టేశాం. చాలా లేటుగా మొదలు పెట్టారు. కొంచెం లేట్ అయింది. ఇన్ని పనులను ఒక్కొక్కటి పూర్తి చేయాలంటే కనీసం 5 ఏళ్లు పడుతుంది కదా. ఆ పనులు కూడా మొదలు పెట్టేశాం. అండ్ త్వరలోనే అవి కూడా పూర్తయిపోతాయి. ఎన్నో ఏరియాస్లో వైఫైస్ ఉన్నాయి. ఒక విషయం అసలు ఎలక్షన్ ఇష్యూ అవ్వలేదు, కానీ ఢిల్లీ ప్రజల్ని అది బాగా హర్ట్ చేసింది. ఢిల్లీ పొల్యూషన్, ఢిల్లీ గాలి. ఢిల్లీ గాలిలో విషం ఉంది. కానీ ప్రజలు భయపడే దేనికంటే 5 సంవత్సరాలుగా మీరే పవర్లో అన్నారు, కానీ దాని గురించి పట్టించుకోలేదు. చేశాను. నేను మీకు కొన్ని డేటాస్ ఇస్తాను. మేము అధికారంలోకి వచ్చినప్పుడు అప్పటినుంచే 2015 నుంచే 2019 వరకు ఢిల్లీలో పొల్యూషన్ 25% తగ్గింది.
దాంతో మేం సాటిస్ఫై అవ్వలేదు. ఇంకో మంచి విషయం ఏమిటంటే ఇక్కడ పొల్యూషన్ ఏమీ పెరగలేదు. పెరగడానికి బదులు కాస్త తగ్గింది. ఎందుకు తగ్గింది? అందుకు 3-4 కారణాలున్నాయి. మొదటి కారణం, ఇంతకుముందు ఢిల్లీలో ఎక్కువగా కరెంటు వాడేవారు. పవర్ కట్ కూడా ఎక్కువగా ఉండేది. అంటే హోండా జనరేటర్ రెడ్ కలర్లో ఉంటుంది, మీరు ఎక్కువ చోట్ల చూసే అన్ని ఉంటారు. చోట్ల ఉన్నాయి. దాదాపు 6 లక్షల జనరేటర్స్ ఉండేవి. అవన్నీ ఇప్పుడు ఆగిపోయాయి, ఎందుకంటే ఢిల్లీలో ఇప్పుడు 24 అవర్స్ కరెంట్ ఉంది. దానివల్ల కొంచెం పొల్యూషన్ తగ్గింది. రెండవది సెంట్రల్ గవర్నమెంటు, నేను మీకు క్రెడిట్ ఇస్తాను, అవసరమైన చోట ఖచ్చితంగా ఇస్తాను. సెంట్రల్ గవర్నమెంట్ ఈస్ట్ వెస్ట్ పెరిఫెరల్ వే చేశారు. ఢిల్లీకి 4 వైపులా రింగ్ రోడ్స్ వేశారు. ఇంతకుముందు ఒక స్టేట్ నుంచి ఇంకొక స్టేట్కి, యూపీ నుంచి హర్యానా, హర్యానా నుంచి యూపీకి వెళ్లేవి. ప్రతిరోజు 40,000 ట్రక్స్ వెళ్తూ ఉండేవి. అవి బయట నుంచి వెళ్లడం మొదలుపెట్టాయి. పొల్యూషన్ తగ్గింది. ఢిల్లీలో మేము ఎన్నో మొక్కలు నాటాం. సుమారుగా 6,000 ఎకరాల్లో మేము ఎక్కువగా మొక్కల్ని నాటాం. దానివల్ల కూడా కొంచెం ఎఫెక్టివ్గా ఉంది. ఇలా మేము ఎన్నో రకాల స్టెప్స్ తీసుకున్నాం. కానీ ఇంకా చేయవలసిన పనులు ఎన్నో ఉన్నాయి. ఇంకో 5 ఏళ్లలో పొల్యూషన్ ఇంకా తగ్గించాలి. అంటే సరదాగా ప్రజలు చెప్పే విషయమే, కేజ్రీవాల్ గారు వచ్చిన కొత్తలో ఆయన మాత్రమే దగ్గేవారు, ఇప్పుడు ఢిల్లీలో అందరూ దగ్గుతున్నారన్నారు. లేదు, అదేం లేదు. కొంచెం దగ్గు, 25% దగ్గు తగ్గించాను. 25% అందరి దగ్గుని తగ్గించాను. సరే, ప్రజలు ఎవరైనా అడగాలనుకుంటున్నారా? నేనేం అడగాలనుకున్నానంటే, మీ పరిపాలన వచ్చినప్పటి నుండి ఢిల్లీలో ఎలక్ట్రిసిటీ ఫ్రీగా వస్తోంది, వాటర్ అంటే నీళ్లు కూడా దొరుకుతుంది, బసెస్లో ట్రాన్స్పోర్టేషన్ కూడా కొంచెం నామినల్గానే ఉంది, కొద్ది చోట్ల ఫ్రీగా కూడా ఉంది. ఇలా ఉంటే మిగిలిన స్టేట్స్లో జనాలు కూడా ఇక్కడికే వస్తారు ఢిల్లీకి. తర్వాత ఇక్కడ గుడిసెలు కూడా కట్టేస్తారు, ఇక్కడే ఉండటం మొదలు పెడతారు. ఆల్రెడీ మనకు పాపులేషన్ ఎక్కువగా ఉంది. అందరూ ఇక్కడికి వచ్చేస్తే మీరు ఎలా కంట్రోల్ చేస్తారు? అయితే ఎక్కువ మంది వస్తారు కనుక ఢిల్లీని అందంగా మార్చకూడదని అంటారా? ఢిల్లీ సహృదయం కలిగిన మంచి మనుషులకి సొంతమైంది. అంతేకాదు దేశంలోని ప్రజలందర్నీ ఆహ్వానిస్తున్నాం. ఢిల్లీ ఒక మినీ ఇండియా.